ఈ రోజున మన వ్యక్తిగత జీవితాలలో మనల్ని బట్టి మన కుటుంబీకులందరూ కూడా బాధపరచబడటం దేవునికి ఇష్టం కాదు. ఒకవేళ అది నీకు ఇష్టమైతే అదే బాధ నువ్వు అదే పాపాన్ని తిరిగి చేయి, తిరిగి పాపాన్ని చేయి. నిన్ను బట్టి నీ కుటుంబీకులను బాధపరుచుకో. మీ పాపములను బట్టి ఆయన మనల్నట 7 అంతలుగా దండిస్తానంట మన పాపములు బట్టి. అందుకనే మన చేతిలో పాపం ఉండకుండా చూసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన చేతిలో పాపం ఉండకుండా చూసుకోవాలి. శాపగ్రస్తమైనది పాపభరితమైనటువంటిది ఏదైనా ఈ లోకంలో మన చేతిలో మనకు కనబడితే అప్పుడే ఆ మరుక్షణం అక్కడే దాన్ని వదిలిపెట్టేసేయాలి. తిరిగి పాపం జోలికి వెళ్ళకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని పాటిస్తూ దేవుని యొక్క ఆజ్ఞల్ని దేవుని యొక్క తీర్మానాన్ని మనం చేసి దేవుని సన్నిధిలో తిరిగి మరలా లోకపు అనుభవాలకు వెళ్తే ఏమంటాం? కక్కిన కూటికి ఆశపడ్డటువంటి వారముగా మార్చబడతాం. అవునా కదా? కక్కిన కూటికి ఆశపడేటువంటి వ్యక్తులుగా మనం నిలబడతాం. కక్కిన కూడుని తినటానికి దేవుడు మనల్ని పిలవలేదు. దేవుడు మనకిచ్చే వరమైన ఈవైనా ఏదైనా కూడా శ్రేష్టమైనది ఇస్తాడు. శ్రేష్టమైన ఈవి మనకు కలగాలంటే కక్కిన కూడికి మనం ఆశపడకూడదు. అంటే తిరిగి ఆ పాపం జోలికి మనము వెళ్ళకూడదు. దేవుని నా మహిమార్థమై దేని కొరకు పిలువబడ్డామో అదే దేవుని నా మహిమార్థమై జీవించగలిగేటట్లుగా నీ జీవితాన్ని నా జీవితాన్ని మనం స్థిరపరచుకుని నడిపించుకోవాలి. అలా కాకుండా తిరిగి మన పాపంలో పడిపోతూ ఉంటే, ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు చేసిన పాపాన్ని బట్టి ఇశ్రాయేలులందరి మీదకి శిక్ష వచ్చినట్లుగా, ఆకాను చేసిన పాపాన్ని బట్టి కుటుంబం అంతా శాపగ్రస్తం అయిపోయినట్లుగా మనల్ని బట్టి మన కుటుంబీకులు, మనల్ని బట్టి మన సమాజం అంతా కూడా శాపగ్రస్తం అవుతుంది. కాబట్టి మనమంతా కూడా జాగ్రత్త కలిగి నడిపించుకోవాలని మన జీవితాన్ని జాగ్రత్త కలిగి నడిపించుకోవాలి. నా ఇష్టానుసారం నేను తింటానంటే తిరుగు తాగు, సంతోషించు, తందనాలాడు. దాన్ని బట్టి నీ కుటుంబం ఉగ్రతకు పాలవుతుంది. నీ పిల్లలు శాపాన్ని అనుభవిస్తారు. నీ కుటుంబీకులు నెమ్మది లేని పరిస్థితిలో ఉంటారు. దేవుడు నీకు ఇవ్వాల్సినటువంటి ఈ 4 ఆశీర్వాదాలను అనుభవించాలంటే నిర్దోషిగా, సంతోషముగా, నిర్భయుడుగా, స్థిరముగా నీవు ఉండాలంటే ఈ 2 ఆజ్ఞల్ని అనుసరించి చూడు. ఈ 2 ఆజ్ఞలు అనుసరించి చూస్తే దేవుని యొక్క ఆశీర్వాదం నీ చేతిలో ప్రత్యక్షంగా నువ్వు చూస్తావు. హల్లెలూయా. ఏమిటా 2 ఆజ్ఞలు? పాపము నీ చేతిలో ఉండడు చూసి నువ్వు దాన్ని విడిచిపెట్టాలి, దాని జోలు పోకూడదు. రెండవది, నీ గుడారంలో ఏమైనా దుర్మార్గం ఉంటే, ఏమిటా గుడారం? దైవిక గుడారం. ఈ గుడారం దాన్ని కొట్టివేయి, దాంట్లో నుంచి